బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. సిట్ అధికారి డీసీపీ రితిరాజ్ తన టీంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పూర్వాపరాలను సమీక్షించారు. భగీరథ్ పై చేసిన ఫిర్యాదులోని అంశాలు, ప్రాథమిక దర్యాప్తు వివరాలు ఆరా తీశారు. కేసులో ఇప్పటికే చాలా వివరాలు సేకరించామన్న డీసీపీ రితిరాజ్ తదుపరి విచారణను మరింత వేగవంతం చేస్తామన్నారు. కేసు నమోదు సమయంలోనే బాధితురాలి నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. దీన్ని పరిశీలించిన డీసీపీ రితిరాజ్ ఇవాళ మరోసారి బాలికను భరోసా కేంద్రానికి పిలిపించాలని ఆదేశించారు. తన సమక్షంలోనే విచారించి మరోసారి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే నమోదైన సెక్షన్స్ లో మార్పులు చేయడం గానీ, అదనపు సెక్షన్లు జోడించడం గానీ చేయనున్నారు. దీంతో ఇవాళ బాధితురాలు ఇవ్వబోయే స్టేట్మెంట్ ఈ కేసులో కీలకం కానుంది. ఇదిలా ఉండగా బండి సంజయ్ తనయుడు భగీరథ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బండి భగీరథ్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేసు పురోగతిని వేగవంతం చేస్తున్నట్టుగా కూడా పోలీస్ శాఖ చెబుతోంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కేసుకు సంబంధించి కూడా త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు ఇటు తెలంగాణ పోలీసులు కూడా సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక కేసుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా విచారణ చేసేందుకు ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేశారు. కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేసేందుకు నిన్న ఇటు తెలంగాణ పోలీస్ శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిన్న ఆమె ఛార్జ్ తీసుకున్న తర్వాత సిట్టు అధికారిగా నియమితులైన తర్వాత కూడా నేరుగా పేట్ బషీరాబాద్ పిఎస్కి వెళ్ళి కేసుకు సంబంధించి కూడా కేసు పురోగతి కావచ్చు, అటు బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా ఆమె పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ కూడా పరిశీలించడం జరిగింది. నిన్న చాలా సుదీర్ఘంగా ఇటు పేట్ బషీరాబాద్ పోలీసు అధికారులతో కూడా రితిరాజు భేటీ అయి కేసుకు సంబంధించి కీలక విషయాలు సంబంధించి కావచ్చు, బాధితురాలి ఫిర్యాదుకు సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మరొకసారి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ అధికారిని సన్నద్ధమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో కొంత వేడి పుట్టించిన నేపథ్యంలో కూడా కేసుకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ చేసేందుకు పోలీస్ శాఖ కూడా సన్నద్ధమైనట్టు చెప్పాల్సింది. ఎందుకంటే మే 8న ఫిర్యాదు చేస్తే ఆలస్యంగా కేసు నమోదవడం మీద సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సంబంధించి కూడా అందుకు ఆలస్యమైన కారణాలు కూడా రేవంత్ రెడ్డికి వివరించగలిగింది. ఆ తర్వాత కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధితురాలకి న్యాయం చేయాలంటూ కూడా వారు పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కుకట్పల్లి డీసీపీ నేతృత్వంలో కూడా సిట్ ఏర్పాటు చేయడం కాబట్టి ప్రస్తుతానికైతే నిన్న చాలా సుదీర్ఘ కాలం పాటు కూడా పేట్ బషీరాబాద్ పిఎస్లో కూడా ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు పురోగతి ఏ విధంగా ఉంది, బాధితురాలి స్టేట్మెంట్ సంబంధంగా ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు, ఫోక్సో కేసుకు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొన్ని సెక్షన్లు జోడించకుండా వాటిని వదిలేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈరోజు మరొకసారి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఈ ఫోక్సో కేసుకు సంబంధించి కూడా పలు సెక్షన్లు జోడించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే బాధితురాలకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ కూడా సన్నద్ధమవుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు మరొకసారి బాధితురాలు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి పురోగతి ఎలా ఉంటుంది, దీన్ని వేగవంతం చేసి బాధితురాలకి న్యాయం చేసే విధంగా ఇటు ప్రత్యేకంగా ఏర్పాటు సిట్ కూడా ప్రయత్నాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సుమిత్ర, అంటే కిరణ్ ఈరోజు మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. అట్ ది సేమ్ టైం ఉన్న సెక్షన్స్కి అదనపు సెక్షన్స్ జోడించడమా లేదా ఏమైనా చేంజ్ చేయడమా అని కూడా మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ పోక్సో కనుక కన్ఫామ్గా అయిపోతే అందులో ఏమైనా సెక్షన్స్ జోడించినా కూడా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? బండి భగీరథ్ పరారీలో ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా ముందుగా బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ బాధితురాలి బంధువుల కొంత ఆరోపణల మేరకైతే కొన్ని పోక్సో కేసు సెక్షన్ సంబంధించిన సెక్షన్లు కాకుండా సహజంగా అతడికి బెయిల్ వచ్చే సంబంధించిన కొన్ని సెక్షన్లను జోడించారంటూ కూడా వారు ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిన్న ఎఫ్ఐఆర్తో పాటు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రితిరాజు నేరుగా ఆమె పరిశీలించడం జరిగింది. ఆ ఉన్నతాధికారులతో ఫిర్యాదు ఎప్పుడు అందింది, దీనికి సంబంధించి
బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా ఫోక్సో కేసుకు సంబంధించి ఏమేమి సెక్షన్లు జోడించాలని కూడా సమాచారాన్ని ఎస్హెచ్ఓ నుంచి కూడా సేకరించే ప్రయత్నం రితిరాజ్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే మరొకసారి బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫోక్సో కేసు సంబంధించి కూడా ఏవైతే సెక్షన్స్ ఉంటాయో అవి కాకుండా ఆమె ఇచ్చే అదనపు సమాచారం కావచ్చు, ఆమె ఇచ్చే కొంత కీలక ఎవిడెన్స్ సంబంధించి కూడా కొన్ని సెక్షన్లు జోడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ బాధితురాలి తల్లిచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కొంత కేసు నమోదైంది. కేసు నమోదు విషయంలో కూడా జాప్యం జరిగింది. కాబట్టి జాప్యాన్ని ఇక్కడ కారణాలు ఇప్పటికే ఆ పోలీస్ శాఖ కూడా రెక్టిఫై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరొకసారి బాధితురాలు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఫోక్సో కేసుకు సంబంధించిన సెక్షన్లు కాకుండా అదనంగా జోడించే అవకాశం ఉంటుందో లేదో పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు మరొకసారి బాధితురాలని పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడిగా ఉన్న భగీరథ్ ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతడిని ఆచూకీ కనుక్కునేందుకు ఆ సిడిఆర్ను కూడా ప్రస్తుతానికి ఉపయోగించి అతడు ఎక్కడున్నాడు ఏంటనే సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా నిన్న ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత సిట్ అధికారి రితిరాజ్ కూడా మీడియాకు వెల్లడించిన పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు ఆ బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుందా, ఏం చేయబోతుంది కూడా కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కూడా నిష్పక్షపాతంగా ఈ సంబంధించిన కేసును త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు కూడా సిట్ బృందం ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.